Naresh Gaur. Yeah. Kashinath. Kashinath Gaur. 66. 506. Pandari. 506. Life number. P. Pandari or Gaurish Shankar. Gauri Govar Kumar. कंफ्यूज होता है गणेश कुमार बी बंगी गणेश कुमार श्रीधर गौड़ अंजय गौड़ लक्ष्मी नारायण गौड़ डी राम मोहन गौड़
మీటింగ్ స్టార్ట్ చేద్దాం. భోజనాలు కూడా ఉన్నాయి, భోజనాలు కూడా చేద్దాం. పురుషుడిగా హాస్టల్ డెవలప్మెంట్ గురించి మనం మాట్లాడదాం. ఎందుకంటే మంచిగా హాస్టల్ పీస్ఫుల్ గా మనం నడవాలి. కొత్త ప్లేస్ కూడా ఉప్పల్లో తీసుకున్నాం మనం. దానికి మనం అందరు సహకరించి మనం ముందుకు పోవాలని నేను కోరుతున్నాను. ఇప్పుడు ఇట్లా డొనేషన్ ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళని కూడా మనం సన్మానం చేద్దాం. మనం అంతా మీటింగ్ అయిన తర్వాత మనం మళ్ళా అందరు సిగ్నేచర్, ఒక్కొక్క సిగ్నేచర్ మనం తీసుకుందాము. ఇప్పుడు పెద్ద యజ్ఞం లేక మనం 10 కోట్ల ప్రాజెక్ట్ తీసుకున్నాము, దాన్ని మనం కంప్లీట్ చేద్దామని మీ అందరితో మేము మాట్లాడుతూ ఇప్పుడు ఎందుకంటే ఎజెండాలో ఏమున్నదో అది మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం కూర్చుందాము, అందరు సిగ్నేచర్ తీసుకుందాము, అందరితో మనం కూర్చొని మాట్లాడదాము. పీస్ఫుల్ గా మనం అన్ని సాల్వ్ చేసుకుందాం. అన్ని అడిగిన క్వశ్చన్లు కూడా ఆన్సర్ చేయడానికి ఇక్కడ ఉన్నాము. మా మేనేజ్మెంట్ ఉంది, నేనున్నా, మీకు అన్ని ఆన్సరబుల్ చేస్తాము. మీరేమి దిగులు పడకుండా ఇక్కడ ఏం కాలేదు, మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎవరైతే క్వశ్చన్స్ అడుగుతారో దానికి అన్ని మేము ఆన్సర్ చేస్తామని దయచేసి మీరు అందరూ స్టేజ్ మీద కింద దిగి మీరు కూర్చోండి. మీకు అందరు సిగ్నేచర్ తీసుకుందాం, అందరితో మాట్లాడదాం. అందరు బ్రదర్స్ మనం ఒక పెద్ద యజ్ఞం తీసుకున్నాము. మన కులము ఒక పెద్ద కులం. మనం ప్రతి విలేజ్ లో ప్రతి మండల్లో ఉన్నారు మనోళ్ళు. మనకి మెసేజ్ మంచి మెసేజ్ పోవాలి, కానీ ఇట్లా వద్దు. మనకు ఏదైనా డిఫరెన్సెస్ మనం మాట్లాడుకుందాము. మీకు ప్రతి ఒక్క ఆన్సర్, ప్రతి ఒక్క క్వశ్చన్ కు మేము ఏనికి రెడీ ఉన్నామని దయచేసి పెద్దలందరూ ముందు కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. బుక్ పెట్టి అందరు సిగ్నేచర్ తీసుకోపోతారు. కొత్తగా నేను పేరు రాపిస్తున్నాను. డౌట్ ఉంటే నువ్వు అప్పుడు ఆడ చెప్పు. కాదు బాలరాజు గారు పెద్ద మనుషులు, నేను ఒక మాట అంటున్నా. రిజిస్ట్రేషన్ లో కొత్త బుక్ కాదు, కొత్తగా మళ్ళా రాపిస్తాం. మీకు అందరికి ఎవరు ఉన్నారో వాళ్ళతోటే మాట్లాడదాం, సిగ్నేచర్ పెట్టిద్దాం. కూర్చో, సిగ్నేచర్ తీసుకుంటాం. కూర్చో, కూర్చో. ఈడ ఉన్నోళ్ళ పేర్లు తీసుకుందామంటున్నా, ఈడ ఉన్నోళ్ళ పేర్లు తీసుకుందామంటున్నా. ఏమంటారు మీరు అందరు బ్రదర్? అందరు ఓకే ఓకే ఓకే. ఇప్పుడు మళ్ళా కొత్త పేర్లు ఈడ కూర్చొని అందరు కూర్చొని కదలకుండా కూర్చొని అందరు పేర్లు రాపిద్దాం. కొత్తగా రాజధాన్ నువ్వు వాళ్ళ పక్కకుండా రాపి, పెద్ద మనిషిగా బాలరాజన నువ్వు రాపి, నువ్వు పక్కకుండా రాపి. థ్యాంక్ యూ వెరీ మచ్. కూర్చున్నారు, లేట్ అవుతుంది, 1 అవర్. అదే బ్రదర్ చెప్పి చాలా మంచి పని అని చెప్పి ఫ్రెష్ రాపిస్తున్నాం. అందరు కూర్చోండి, అందరు కూర్చోండి. ఫ్రెష్ రాపిస్తున్నాం, కూర్చోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాలరాజన్న ఎంబడి రాపిస్తాడు అందరి పేరు. నేను వేరే బుక్ తెప్పిస్తున్నా, వేరే బుక్ తెప్పిస్తున్నా. నీ సిగ్నేచర్ పెట్టానా? ఇప్పుడు రిజల్యూషన్ పాస్ అయినా కానీ బాలరాజు గారు, లక్ష్మణ్ గౌడ్ గారు ఇద్దరు సిగ్నేచర్ పెడతాం. రెజల్యూషన్ ఏది పాస్ అయితే అది నేను చెప్పేది ఏమంటే, ఏదేది మనం మాట్లాడతామో ఏదేది ఉంటుందో సిగ్నేచర్ పైసా పెట్టాలి. నేను పెడతా చెప్తున్నా. ఇది జనరల్ బాడీ గురించి నేను చెప్తున్నా. పీస్ఫుల్ గా నడిపిద్దాం, అన్ని డిసైడ్ చెప్తాం. రైట్, కూర్చో లక్ష్మణ్ గారు. పేర్లు రాపిస్తా అంటే నువ్వు ఉండి రాపించుకో. నా పేర్లు నువ్వు కొన్ని రాపించుకో. బుక్ పెడుతున్నా. ఒక 1 అవర్ పోస్ట్ పోన్ అయినందుకు టిఫిన్ చేయడానికి పోయారు. వస్తున్నారు వాళ్ళు కూడా, కొంతమంది వచ్చి కూకున్నారు. ఇక్కడ మళ్ళా వస్తారు. నీకు ఎందుకు బాధ? ఇప్పుడు కొత్తగా రాపిస్తున్నావు, రాసుకో. ఇగో నువ్వు నాకు చెప్పకు బాలరాజన్న, అవినీతి ఏంటి, ఏం సంగతి? స్టేజ్ మీద మాట్లాడితే బాగుండదు. నీకు ఏ పోటీ సంతకాలైనా రైట్ గా మాట్లాడదామన్నా, ఉట్టి మాటలు మాట్లాడాలంటున్నా. అదే నీకు అరే ఊరితో ఎందుకు మాట్లాడతావు? నీకు ఇంత క్లియర్ గా చెప్తుంటే నువ్వు ఎందుకు మాట్లాడతావు? నువ్వు సబ్జెక్ట్ మీద మాట్లాడు. సబ్జెక్ట్ మీద అంతా అన్నారు కదా, సిగ్నేచర్ కొత్తగా రా. ఒక బుక్ తీసుకురండి, అందరు సిగ్నేచర్ పెట్టండి. పెట్టిన తర్వాత మీటింగ్ స్టార్ట్ చేస్తాం. అందరితో మాట్లాడిస్తాము.
బ్రదర్ అందరితో మాట్లాడిస్తాము, ఒక్కొక్కరిని కాదు ఉన్న అందరితో మాట్లాడతాము అన్నిటి మేము చెప్తాం. ఇప్పుడు నన్నిట్లో మాట్లాడకుండా పేర్లు రాస్తారు, రాసిన తర్వాత అందరం కూర్చొని వాటి ఒక్క దానికి ఆన్సర్ ఇస్తాం, అన్ని మాట్లాడదాం అన్ని. ఇప్పుడు ఒకసారి లంచ్ చేసుకున్న తర్వాత అందరు సిగ్నేచర్ తీసుకున్న తర్వాత లంచ్ చేసి మీటింగ్ లో పురుషులుగా కూర్చుందాం, సిగ్నేచర్ తీసుకుందాం, అందరూ కొత్త బుక్లు తీసుకుందాం. ఏమంటా బ్రదర్? ఎస్, కొత్త సిగ్నేచర్ తీసుకుందాం. ఎస్, కొత్త బుక్ పెట్టి తీసుకుందాం. ఎస్, యా.
90 లక్షల రూపాయలు మేము గెలిచినప్పుడు మా హ్యాండ్ ఓవర్ చేసినారు పెద్ద మనుషులు ఇంతకుముందు ఉన్న కమిటీ. మేము 3,20,00,000 రూపాయలు మేము బ్యాంకులో డిపాజిట్ చేసి ఆ తర్వాత బ్యాంకులో మాకు బ్యాంకు 4,80,00,000 రూపాయలు మాకు శాంక్షన్ చేస్తే 2,90,000 తీసుకున్నాం. 2,90,00,000 తీసుకొని ఆ పైసలు ఎవరైనా బ్యాంక్ లోన్ తీసుకున్నప్పుడు మట్టిగే చేయమంటారు, ఏదైనా ప్రాపర్టీ ఇవ్వమంటారు. ఇవాళ మనం ఎవరి దగ్గర పోయినా కానీ అది కూడా మేము 6 months లోపల రిలీజ్ చేసి మనం ఇచ్చేస్తామని మీ ద్వారా మా గౌడ సోదరులకు అందరికి చెప్పడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏం ఆరోపిస్తారంటే వీళ్ళు ఇప్పుడు 12,000 రూపాయలు అప్లికేషన్ పెట్టేసి అన్నారంట కదా. అప్లికేషన్ వన్ టైం లైఫ్ చాలా మందికి అవకాశం వస్తుంది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు 12,000 పెట్టగలరా రోజు? ఇప్పుడు మా దగ్గర తాడి చెట్లు ఎక్కువ వాళ్ళు ఉన్నారు. మా దగ్గర ఇప్పుడు ఏమంటే తాడి చెట్లు కమిటీ మెంబర్లు ఉన్నారు, కళ్ళు గీస్తున్న కమిటీ మెంబర్ లైఫ్ మెంబర్స్. ఇప్పుడు 3,000 మంది లైఫ్ మెంబర్స్ ఉన్నారండి. ఓపెన్ ఉన్నది మా దగ్గర, ఎప్పటి నుంచి ఓపెన్ ఉన్నది. ఇవాళ ఒక కార్యక్రమం చేస్తున్నాం, 10 కోట్ల ప్రాజెక్టు చేస్తున్నాం. 10 కోట్ల ప్రాజెక్టుకు మనకు డబ్బులు అవసరం, బ్యాంక్ లోన్ తీయాలి. 2,90,00,000 రూపాయలు బ్యాంకులో లోన్ తీసుకున్నాం, అది కూడా కంప్లీట్ చేయాలి. మళ్ళీ మేము కన్స్ట్రక్షన్ గురించి 2 to 3 crores దాకా విత్ ఫర్నిచర్తో మొత్తంతో అయితే 5 floors కడుతున్నాం. మనం సెల్లార్ తీస్తున్నాం. 70 అయిన తర్వాత ఇవాళ ఒక మంచి కార్యక్రమం మన కులాన్ని గురించి మేము చేసుకుంటూ వస్తున్నాం. మన అందరికీ నేను ఇదంతా మన ఫ్యూచర్లో పిల్లల గురించి చేసుకుంటూ వస్తున్నాం. మీరు ఎంత రండి బాబు అందరూ ఇదంతా చేసుకుంటూ వస్తున్నామని మీకు చెప్పడం జరుగుతుంది. ఇవాళ మీటింగ్ పెట్టినాము, 1 hour కోరం కాకుండా పోస్ట్పోన్ చేశాము. కోరం గురించి 11 o'clock ఎగ్జాక్ట్లీ తయారు చేస్తే 11 o'clock కూడా కోరం రాలేదు. కరోనా ప్రాబ్లం గురించి చాలామంది ఇక్కడ మెంబర్స్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, లేడీస్ ఉన్నారు మెంబర్స్, వాళ్ళు రానందువల్ల కోరం ఈజ్ ఇంపార్టెంట్. కోరం ఉంటేనే జనరల్ బాడీ ఎజెండా గిడ అంతా చెప్పగలుగుతాం. కోరం లేని మనం ఏం చెప్పగలుగుతాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అదేవిధంగా కోరం లేనందుకు పోస్ట్పోన్ చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ మంత్ పెడతాం. నెక్స్ట్ 15 days లోపల క్లియర్ నోటీస్ ఇవ్వాలి. వీళ్ళు జనరల్ బాడీ కావద్దనే కోర్టుకు పోయింది, కొంతమంది ఓడిపోయిన వాళ్ళు. జనరల్ బాడీ పెట్టాలంటారు, జనరల్ బాడీ పెడితేనేమో కోర్టుకు పోయి కోర్టులో ఆర్గ్యుమెంట్ చేసారు. కోర్టులో డిసిషన్ ఏమో ఇచ్చింది, జనరల్ బాడీ పెట్టవచ్చు అని కోర్టు కూడా డిసిషన్ ఇచ్చింది. ఒకసారి జనరల్ బాడీ పెట్టాలంటే ఒకసారి వీళ్ళంతా ఒక స్కీమ్ వాట్సాప్ తయారు చేసేసి మొత్తం ఓడిపోయిన బ్యాచ్, మెంబర్ లేని వాళ్ళు, డిపాజిట్ రాలే, వాళ్ళకి 500 వస్తే మాకు 1000 వచ్చినాయి. డబుల్ మెజార్టీతో గెలిచాం మేము. డిపాజిట్ రాకుండా పోయిన వాళ్ళు ఇవాళ మాట్లాడితే ఎట్లానండి, మాకు 3,000 మంది జనం మాకు ఓటేసింది. మంచి కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాం. అంత వైట్ అమౌంట్, ఒక్క పైసా పోయిందంటే 1000 రూపాయలు. ఒక్క రూపాయి పడకుండా మేము లైఫ్ మెంబర్షిప్ మేము వదిలేసుకొని పోతాం. ఒక్క రూపాయి ఏదన్నా మిస్ అంటే అంత వైట్ అమౌంట్ గవర్నమెంట్తో పర్చేజ్ చేసినాము. ఇంకేముందండి, ఇంకా ఇలా బ్యాంక్ లోన్ తీసుకున్నాము. బ్యాంక్ లోన్ తీసుకొని కూడా కరెక్ట్ చేసినాము. ఇదంతా ఎందుకు వీళ్ళకు కలిసిమెలిసి ఉండాలి. అంత పెద్దలు ఉన్నారు, ఓడిపోయినా మాత్రం నెక్స్ట్ టైం ఛాన్స్ ఉంటుంది, గెలవండి. మేము చేసే కార్యక్రమం నడిపిట్లు ఎందుకు ఆపాలి మీరు? మా టర్మ్స్ టర్మ్ కమ్ చేసి ఎలక్షన్ పెడతాం. ఓకే, థ్యాంక్ యూ భయ్యా. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హలో, దిస్ ఈస్ యువర్ ఆల్ సిప్లిగన్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్, లవ్ యూ ఆల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టీఎఫ్సీసీ లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీఫ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.